శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. కవిలో హృదయం తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. పంచమానంలోని పునర్నిర్గమనం బలాకుడు పోతరాజు సాగరాజు కూడా భుజంగపతి కూడా అది చెప్తున్నాము. తురియానంలో రాజ దంపతి సమాగమం, వరదానం, పురప్రవేశము, నిశాభివర్ణము, రాయసభ అవి చెప్పుకున్నాము. పంచమానందకి వచ్చాము. బలాక సాలపోత నిర్గమనము, ఋతువర్ణము. రాయసభ అనే పేరు తురియానంలో రాయసభ అనే పేరుతోటి గురువుగారు ఆనాటి కవుల గురించి వాడి గురించి చెప్తూ అలంకారాలు కావ్యాలను చెప్పి నేను చాలా సంక్షిప్తంగా కొంచెమే చెప్పాను. ముందు పుస్తకం చెప్పాలని తాపత్రయంగా చెప్పాను. అక్కడ కొన్ని చెప్పగలిగాను, విద్యను గ్రహించగలరు. తర్వాత అలంకారాలు ఏం చెప్పాము, కావ్యం చెప్పుకుంటూ వ్యాకరణ భాష, వ్యాకరణం అంటే ఏంటో చెప్పుకున్నాము. ధ్వనించింది వ్యాకరణమే భాషా జీవనది కాబట్టి భాషకు ఆనకట్ట వేయటమే భావం అని, ధ్వని అని మనం చెప్పుకున్నాము. వ్యాకరణం అని కరణం అంటే చేయటము, విశేషంగా కరణం బాగా చేయటము. ప్లస్ ఆకరణం వ్యాకరణమైంది. విశేషంగా ఆకరణం చేయాలంటే విశేషంగా అంతా చూసిన వ్యాకరణాన్ని దాని సాధకత్వం చేసుకోవడానికి భాషా జీవనది అని చెప్పి దానికి ఆనకట్ట వేయటమే వ్యాకరణం అని, భాషకి దాని సూత్రాలు వచ్చాయని, ప్రయోగసరణం వ్యాకరణం అని అనేక ధ్వని అర్థమే చెప్పుకున్నా. అలంకారాల గురించి కవుల గురించి చెప్పుకున్నాము. అవి శరీరానికి ఉన్నప్పుడు కూడా ఈ అలంకారాలు, ఇవి గుణాలు, వివిధ గుణాలు, వృత్తులు, రీతులు అవి లేకపోతే వాటి స్వాభిబోధని. దరిద్రం 2 రకాలు. ఉండి దరిద్రం, లేక దరిద్రం. ఉండి దరిద్రం ఏమో పెట్టుకోరు, కోట్లు కూడా బంగారు బ్యాంకుల్లో పెట్లు దాచుకుంటారు, ఏవి లేదు తిరుగుతారు. కానీ లేని వాళ్ళు ఏవున్నా మెళ్ళ వేసుకుంటారు. అది లేక దరిద్రం. ఉండి దరిద్రం అంటే నిజంగా ధనవంతులు ఎవరు? ఏదుంటే శుభ్రంగా వేసి అనుభవించే వాళ్ళే నిత్య ధనవంతులు. అలా నిశ్చితం. అలాగే కావ్యానికి కూడా, కావ్యశానికి అలంకారాలు అన్నీ స్వాభత వృత్తుల్లో రీతులతోటి, అలంకారాలతోటి, వృత్తాలతోటి, వ్యాకరణంతో ఏదైతే నిండుగా ఉంటుందో అప్పుడు ఆ కావ్యానికి సభిత్వం వస్తుంది. ఆ కావ్యం శరీరానికి వస్తుంది. కవితాకానికి అందం వస్తుందని చెప్పి కవుల యొక్క భావన చెప్పి అందరి కవులు ఇక్కడ గుర్తు చేసుకున్నాము. ఇప్పుడు చెప్తాం. నిర్గమంలో కొంచెం చెప్తూ ఆపేశాము. ఆయన శ్లాఘిస్తున్నాడు. నందాకుమారి రాజు సరిగ్గా రాజు చెప్తున్నా ఒకసారి. పిల్లవే నీవు నీ గుణము పెంపున మాకిట ఎల్లవారికి తల్లివిగాక వ్రజని నిశితములు నీ వ్రత సంవిధానముల్ తొల్లియ వింటి నీ మనసులోన జనించిన కోర్కి నీ ఎల్లరకున్ ప్రజాళికి సమిహిత సిద్ధియటంతిరుగుదున్. నువ్వు మా ఇద్దరిని కలపడానికి ఎంత చేసావు కూడా, నీ యొక్క తిరస్కరణ నిరకాలు చేసావు కూడా అందరికీ మాకు తెలుసు. కానీ ఇప్పుడు వీళ్ళకి కూడా తెలియాలని చెప్పి అందులో ఇక్కడ చెప్తున్నా అని చెప్పాడు రాజు. నువ్వు చిన్నపిల్లలప్పుడు కూడా చాలా పెద్ద దారిలో అన్ని పనులు చేసి అందులో నువ్వు కృతార్థురాలు అయ్యావు. చెప్పడానికి పిల్లవే కానీ నీకు నువ్వు తల్లిగానే ఎక్కువ చేసావు అని చెప్తున్నాడు. తల్లియు నీరు నత్తయు అవ్వ ముదమ్మునాడిన మేల మాటలు చెల్లునుగాక నీ మనసు సిద్ధియ ఘటిల్లగా పోయిరమ్మ ఈ ఎల్లరగూడి నీ పైన మేను తలంచి నేటి మా పైన అంచు ఉల్లములో తదీయ విరహ ఉదయం అక్షులను ఆవరించినన్. విరహ కళలో ఆవరించింది, కనబడి కడబట. పొడమెడు అశ్రుపూరముల పుట్టినచో నా అడంచి వైచి సుక్కు జడమగు దృష్టి గద్గద కాపురమైన గళమ్ముతోడ ఆ పుడమి విపుండు బంధువుల మోముల చూచి తలంచి పల్కే మీ ఎడదలు ఒక్క మచ్చుపై ఇంత దయారస శీతలములే. అశ్రుపురములతో పుట్టినండి ఈ చోటటి హరించి వేశావు అని కంఠస్తంభిత భాషవృత్తి కలుష దానికి 2 లైన్లు ఈ పద్యం రాశారు. పొడమెడు అశ్రుపూరములు పుట్టినచో అడంచి వైచి
సిగ్గు జడమగు దృష్టి గద్గదిక కాపురమైన గళముతో గద్గది కాపురమైంది గళంలో కంఠస్థం మీద భాష ఉచికలు శాంతానికి అన్నమాట అని ఆ పొడిమిపుండు ఉత్తమ మహారాజ్ ఈ ఎడదలు ఒక్క మత్స్యునిపై మీ యొక్క దేవతాస్త్రీ అందరూ కూడా మీ మనస్సులో నాకు ఇంత దయాశీలి ఇచ్చారా, మా మనిషి నా మీద ఇంత దయ చూపించారా అని శీలత్వం నా దయతో రసంతో కూడా శీలత్వం చూపించాని వాడి గురించి తాను గౌరవం వినయం చూపించినాడు అని పలికి ముహూర్త మాత్రము నిరుద్ధ కంఠుండయ్యు సహజ ధీరుండగు అవిపుండు నంద తన్నాడిన వావిన్ తలంచి కొనుచు అనుపమ సత్యవ్రతశీల స్వరూపయగు అక్కుమారి పలుకులు అమోఘములుగా భావించే అట్టి ఎడ అందర హృదయములను అట్టి తలంపు పడముటయును వారలు వండరులను ముఖభావములను లక్షించి భావి విధి సంవిధానం ఇట్లగుటకన్నా అభీష్టము కాదే అంతలంచిది అమ్మహీశ్వరుండును తద్భావ భావన మధురములగు ఆహుతుల వారిని ఆరసి నందాకుమారింగని వీరెల్లరు సంబంధులు మీరో మరికారు నేను మీ మామనటే ఈ రీతిలో ధురపరిచెడు భారము నీ తలనే కలదు పాలితవచన ఈ ఘటిల్లిన శోభన సంవిధానములకు మూలంబు నీవ కాదే ఈ ఘటిల్లిన శోభన సంవిధానములకు మూలంబు నీవే కాదే అని నవ్వుచు తని పల్లికిన విని నందవసించే భావి విధి నిర్ణయమే అనుబడన్ చెయ్యనేర్తునే అనక మీ నుడికి అన్యథా కృతి కలదే ఏవం నిఖిల సంవిధాన ఫలప్రదమ్మకు విరూపాక్ష దైవంబు సుప్రసన్నంబైన ఎట్టివారికి ఎట్టి కృతి అసాధ్యం మగునే అది ఇప్పుడాడనేరా అవసరమున సంగవకాల శంకరార్చన ప్రారంభమైన నినాదములు శ్రవణ సుఖములను హృదయ ప్రమోదములున్నాయి వీతించిన మధురధ్వని పరంపరానుసంధాన నిదానములవు మృదుల కంకణ నిస్వనములున్ అయ్యు సింజాన మణికింకిణి సింజిని నిక్వాణములయు అయ్యు తోడ కొందరు అంగన ఏరించి కళ మధుర స్వనమునన్ నరపతికి అయ్యవసర విశేషమున విన్నవించిన అభిముండు తదు ఉచితముగా అప్పటి కొలువు చాలించి పూజామందిరమంత చొచ్చి శివునన్ పూజించెన్ ఆరేడు విభ్రాజద్భక్తి విశేష భావములు తోపన్ రుద్ర సూక్తములన్ రాజుంగన్న మహీంద్రుంకంట సుతదాన ప్రార్థనన్ భూపతి వ్యాజాకారము గన్న శ్రీ విభుడు కన్పట్టన్ త్రిధామూర్తులన్ ఇమ్మెయి శివపూజా విధి సమ్మరమున జరిపి తత్ప్రసాదముగొని వారం మాపటి వేళన్ ప్రయాణమునకు అగు విధులున్ తన మనములను వలయన్ సముత్కంఠమాన మానసులయి అవి ఎల్లా అనుపరుచుకొనుచున్ తత్కాల కరణీయములను తీర్చుకొనుచున్ కొంత విశ్రమించునంత విపుని ఆనతి కల్మి వారి వీడుకొని గారవమునకు అర్హమైన రీతి అట ఒక్క కొలువయ్యే అర్హ పౌరబుద్ధులు అరుగుదేరా ఆరాజు హృదయం మెయగు బహుమతులు వారలకు నిడి అవ్వారి కొల్పగను పౌరులు ఆ భావము పసిగట్టిగనుచు మా రాజు వీయమై ముదుల మన్మనిది అంతట వారి నృపతి అచ్చపు పేర్మిని కొగరించి మీ అంతటి వారి రాకడ కృతార్థము మాపురమయ్యే నేడు మీరెంతట మీ గృహములకు ఏగువాడో వారో సుఖప్రయాణులై అంతట వార్తపుత్తులు గదయ్య మనమ్ములు మాకు తృప్తిగన్ చిర విరహ క్లిన్నము మీ పురజనమును తృప్తి పడగము పోయి సుఖమునన్ మరలైత వచ్చు వార్తలను మరువరుగా దయ్య మీరు మాపై ప్రేమన్ చిరవిర క్లిన్నం అంటే ఆర్ద్రం తడిసినది అనిపతి అట్టకేలకు
ప్రయాణము సేయగవారు అర్మిలిన్ జనవర ఇట్టి ఆదరణ సంగతులెందు ఎరుంగము ఏము నీ మనమున్ సదా ప్రసన్నమై మమ్మిటులేల కొరంత ఉన్నదే అనిశము నీదు సన్నిహితమైన జనముల భాగ్యమెట్టిదో అటులననేల దూరమున ఎందు వసించుట చేసి చిత్తమెప్పటికప్పుడే నిజ ప్రణయ బంధుజనము తలంచుచుండుటల్ స్ఫుటములుగావే దేశభిద పుట్టిన దూరముగా దాపుగాక అచ్చటన ఇచ్చటన్న సదృశములుగావే విశాల దృష్టికి దూరమైన ఎక్కడా మా మనసంతా ఒకటే ఎక్కడా ఒకటే అందు కావున రెండునున్న తను తమ కారుణికత్వ మహత్వ సంపదన్ దేవర భృత్య కోటులకు నిత్యము తావక సన్నిధాన సంభావన సిద్ధము అట్లయిన మా మధులు ఊరడి ఉండవచ్చునే భావిత బంధుభావ పరిపాలిత పుత్రుల మిమ్ము చూడవిన్ అని పలికి దేవి తలచుచున్ అనఖా మా తల్లి తనదు అంకమున భానుని దాల్చి వసవు ప్రాచీవనితను తల్పించుచునాడు వచ్చెదమిటులన్ అనునడల ఆ రాజు హృదయము ఆ రాజు హృదయమగున్ ఆ పౌరశ్రేష్ఠులు తథాస్తు వాక్యము పలుకన్ వారి మనోరథ రథ్యములై రహిషించే ఉత్తమాశ్వశ్రేణుల్ ఆహేషల ఆత్మప్రయాణము తెలుప సాహో నినాదము చదలంటే సాగా రాహుత్తులంతా పరాపరి గొలువ స్నేహము భక్తి జిగురు పెట్ట స్నేహంతో భక్తులు కూడా మళ్ళీ చిగురించినట్టుగా సంతోషంగా ఆకాశం వైపు బండి వెళ్ళిపోతుంటే సాది పగ్గాలాగాడు. సరి చూచి అందరకు ప్రార్థన చేయుచువారు పంపగా అరదములెక్కి సాగిరి ప్రియమ్మన రాజును గూడిరాగా అప్పుర జరధిన్ క్రమించునెడ పోయిన బాటలు పోవు బాటలన్ కరమకరీతి వెరగు కౌతుకమున జరింపసేయగన్ ఇన్ని దినముల నుండి ఇప్పుడే నీ చూడనట్టురయ్యే ఈ ఉన్నతి సౌధ వీధులు మహోజ్వల రూప జనప్రకీర్ణముల్ క్రొన్నన పూల తోటలను గోపుర సుందర చిత్రశిల్పముల్ కన్నవే విన్నవే యుగయొమ్ముల ఇట్టి భూములన్ ఈ నిదానం ఎక్కువ చూస్తున్నాం కానీ చూడగప్పుడు చూసినట్లే కొత్తగా ఉన్నాయి. ఈ పెద్ద సౌధాలు ఏంటి ఉద్యమరూపించిన జనంతో కప్పడినటువంటి ఈ పువ్వులతో చక్కగా పువ్వులు తోటలేమి చక్కగా ఈ గోపుర చిత్రాలు ఎంత బాగున్నాయి. గోపురం మీద గుడి గోపురం ఉన్న చిత్రాలు ఎంత అందంగా ఉన్నాయి. ఎప్పుడో చూసినా విన్నావా? యుగాల నుండి ఇలా ఎన్ని భూములు ఎక్కడెక్కున్నాయే కదా అనుకుంటున్నారు. ప్రతి గృహమున్ సమృద్ధ జన వాస విభాసి సుమేరు శృంగమై ప్రతివనం విశిష్ట ఫలరాజి మహీరుహనందనమునై ప్రతి గుడియిన్ కళాతి జన వాంఛిత విశ్వకళాధివాసమై ప్రతిపదమాపణ ప్రచిత వస్తు విభావిత భాగ్యభోగ్యమై ప్రతి గృహం చూసినప్పుడు కూడా సముద్రం జనాలతో ఎక్కడ జనాలతో నిండిపోయేట శృంగేరి బంగారు కొండలా ఉన్నట్ట. ప్రతి ఇల్లు కూడా ఫలరాజులతోటి తోటల్లా ఉన్నాయట. మహిరుగా ఉంది. పెద్ద పెద్ద చెట్లతోటి నందనవనాల్లా ఉన్నాయట. ప్రతి గుడి కూడా అన్ని కాళ్ళలో కాదు జనులు కొనండి వాళ్ళ దేవుడు అందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి కోరికలు తీరితేనే కదా గుళ్ళకి చేస్తాం. అలా ప్రతి గుడి అలా ఉంది. ఎక్కడ చూసినప్పుడు కూడా ప్రతి దారి కూడా పాపడం అంటే షాపులు, ప్రతి అంగడి చూసినటువంటి వస్తువులతోటి ప్రకాశిస్తే ఎక్కడకుంటూ భోగాలతోటి భాగ్యాలతోటి ఐశ్వర్యంతో ఉన్నట. తరగల మధ్య రత్నాకరుండు తనదు గర్భస్థ వస్తు రత్నములెల్ల తీర్చిదిద్దుచు పురమై వెచ్చెనుక్కో కాక ఇమ్మై నగరము కలదే అనగా తరగత అలలుగా ఉన్న మధ్యలో రత్నాకరుడు సముద్రుడు తన చుట్టూ గర్భంలో ఉన్నటువంటి వస్తువు రత్నాలు చూస్తుంటే దానికి అందం కోసం అలంకరించినట్టుగా
పురము అందంగా అందం చేశాడా, అలంకరించాడా అన్నట్టుగా అది ఇలా నవల ఎక్కడ ఉంది అన్నాడు. ప్రతి పదము అద్భుతప్రదము, పత్తన సర్వ సమృద్ధిగాంచి వారు అతి చకితుల్ పురాక్రమితమైనవి కోటలెరుంగరైరి సంతతి రథఘోష బంధుజన సందర్శన హర్ష తత్తరంగ జృంభిత గతి అడ్డమో పరిగ పేరిటి ఏటిని కాంచునంతకు. ప్రతి పదం కూడా ప్రతి అడుగు కూడా అద్భుతంతో ఉందిట. ప్రతి పట్టణం కూడా సముద్రితో ప్రకాశిస్తుంట ఉద్భవంతో దాంట్లో ఆశ్చర్యంగా చూస్తున్నట. తిరిగి మళ్ళీ చేసినట్టు ఆక్రమించినట్టు కోటలు ఎలా ఉన్నట్ట, మళ్ళీ కట్టినట్టు కొత్తగా అమ్ముతున్నాయి. కోట అంటే పట్టణం చుట్టూ ఉండి ప్రహరీ గోడ, దుర్గపురం కూడా చెప్పచ్చు. అలా ఎల్లప్పుడూ కూడా రథఘోషాలతోటి బంధువులతోటి సంతోషంగా ఇప్పుడు స్కూటర్లు, రైళ్ళు, బస్సులు కనిపిస్తున్నాయి, కార్లు. అప్పుడు అలాగే జనసందోహంతో గుర్రాలతోటి రథాలతోటి కూడా అలాగే సంతోషంగా మనస్సాగుతూ ఉంది. ఈ విధంగా అటువంటి విజృంభిస్తున్నట్టు అడ్డమైన పరిగ అంటే అగర్త, దానికి పేరుటి చూసేట గాంచునంతగా చూడంగానే అరదములించుగాగిన నరవరులోడగాంచి గ్రక్కనన్ సేతువటన్ వెరపున గుచ్చిరి అటగల దొరలు అతి సాహసులు విధుర దుర్జయ బాహుల్. ఎప్పుడైతే అలా చేతులు పెట్టి ఆపేసి అర్థం వెళ్తుంటే నరశ్రేష్ఠులు అందరూ కూడా గొప్పవాళ్ళు వచ్చి చేతి అడ్డుపెట్టి ఆ చేతి ఊపి ఆ చలిలో కూడాను రథం ఆపేట, గోడలా కట్టాట చేతి ఆపి. అట్లు సంఘటించి అతడి నియోగులను సవిస్మయముగా ఆ రాజపురందరులను సందర్శించి విన్నవించుటయు అతండును వారి ఉపలాలితులను చేయు సల్లాపంబులన్ అరదంబుడిగి ఆత్మ బాంధవులకు ఆ మిత్రులను యథోచితి సంభాషణములంతనపి ఆమంత్రితులను గావించి అట కడపి నిలిచే అప్పటికి తుంగభద్రాకారములకు శీతల మధుర వాయు తరంగములు అల్లనల్లన వీచుటయిన్ పడమటిగాల వేడిమి అడంగే భగవంతుండగు నభస్వంతుండు ప్రాచ్య దేశ విశేషములను పశ్చిమ దేశ వాసులకు ఎరుగపరపనో అన అపరగిరి శిఖరి అలంకరించే ఆ సాలపోతక ప్రభుతులు అరదమ్ములు అధిరోహించి ఉత్తమ రాజన్య కథా విశేషములను తలంచుకోంచు వెనుదిరిగి చూచుచు ఎట్టకేని తమ దృష్టులను మరల్చి అటకడచి చనిరి అంతా. ఈ విధంగా అక్కడ దారులు అందరూ అడ్డుపడితే వాళ్ళందరినీ ఆపేసి చూసి వాళ్ళందరినీ మళ్ళీ ప్రయాణాన్ని ఒప్పించేట్టు చేసి ప్రేమతోటి మంచి మాటలు చెప్పి వాళ్ళు అడిగినట్టుగా సమాధానాలు చెప్పి చక్కగా కూడా బండి ఆపి చూసి రథం ఆపి అప్పుడు చూస్తే తుంగభద్రాకారం రాత్రి అయిపోతుంది. వస్తున్నాయి చాలా గాలి వస్తుంది, పడమటి గాలి వస్తున్నాయంటే వేడి వస్తుంది కాబట్టి నభస్వంతుడు కూడా సూర్యుడు కూడా ప్రాతిశిష్యం వస్తున్నాడు. అందువల్ల అన్నట్టుగానే గమనించి సూర్యాస్తమం అవుతుంది. సాలపోతకము రాజులు అందరూ కూడా మళ్ళీ రథం ఎక్కి ఉత్తమరాజు కథ ఆ ఉత్తమ మహారాజు కథలని చెప్పుకుంటూ అక్కడి నుంచి ఎట్టగానే తన దృష్టిని మరల్చి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉత్తముడు ఆలోచిస్తున్నాడు, ఉత్తమ సమాలోచన. తిరుగును ఈ గ్రహావళి త్రిప్పునుగో కవి గాక తిరుగును ఆ గ్రహావళిని త్రిప్పును కాక అవి చుట్టి ఆడగన్ తిరుగడో తాను ఈ సకల దేశ సుఖస్థితి కర్మసాక్షి అయి అరుణుడు దాల్చి బాల్యమును యవ్వనశీలము వృద్ధభావమున్ పది దేశముల వారులు తన్ను భజింపరుమలిన్. ప్రేమతో తిరుగుతాడా అదే గ్రహావళి తిప్పుకుంటాడా చూద్దాం. కాంత చుట్టూ ఆవరించున్నాయి, తిరగడేమో తాని సకల దేవ సాక్షిగా ఉంటాడు. అన్ని దేశాలు సుఖంగా ఉండటానికి కర్మసాక్షిగా ఉన్నాడా. దానికి అరుణోదయం తర్వాత బాల్యం వచ్చి యవ్వనం వచ్చి వృద్ధభావం వచ్చి మళ్ళీ తిరిగి దేశాలు కూడా తిరిగి తను సేవిస్తూ ఉంటే తను భజిస్తూ ఉంటే ప్రేమతో మళ్ళీ ఉదయిస్తూ ఉంటాడు అని శివుడు అనుకుంటున్నాడు ఉత్తముడు. 6 విధములై ఋతువులు ఆత్మజనింప ఏకరూపులై
ఆరు విధములై ఋతువులు ఆత్మ జనింపగా ఏకరూపుడై ఈ రవియల్ల లోకముల నేలుచు సంతతమున్నవాడు రాకార రజనీశ్వరుండు తన కాంతి బలమున హాని వృద్ధులై పేరున రాజునై తనదు బింబమునై తడింపలోకముల్. ఆరు విధముల ఋతువులాత్మ జనింప, ఆరు విధాలు ఒకే ఆత్మ ఆరు విధాలుగా ఏకరూపంలో ఉన్నట్టు ఎవరు సూర్యుడు అలా చేస్తూ ఎల్లప్పుడూ ఉంటున్నాడు. రాత్రి రాకాని చంద్రుడు కూడా తన కాంతి బలంతో హాని వృద్ధులవుతున్నారు, తగ్గుతున్నాడు, హెచ్చుతున్నాడు. పేరు రాలేనప్పుడు తన బింబం వేసిన లోకమందరూ కూడా అందరినీ తరింపజేస్తున్నాడు, తనింప దాన్ని తన్మయులైట్ చేస్తున్నాడు లోకాలు కూడా. ఆరయ సర్వమూలమగు అర్కుని ఎందు త్రిమూర్తి భావముల్ కారణమై గుణత్రయము కలిగెనుకో వ్యవహార సిద్ధికిన్. సూర్యుని వీని బ్రహ్మవల చూపని ఆడుదు రాగా మూర్త విద్యారసిద్ధులో సుఖములు ఆద్య మహాపరిశుద్ధ దర్శనుల్. ఆత్మ మహాపరిశుద్ధ దర్శనుల్. ఆ సుఖములు ఆ సూర్యుని కాంతిని చూసి, చంద్రుని చూసి, ఆ మూర్తి భావాలు చూసి గుణత్రయం అని చెప్పుకొని వ్యవహారాలను చేసుకుంటూ సూర్యుని చూసి బ్రహ్మ అనుకొని ఆయన బ్రహ్మలా చూసి బ్రహ్మదేవుడిని చూసి ఆయనే సృష్టి, ఆయనే మొట్టమొదటి దేవుడు అని ఆయన చూసుకొని సూర్య నమస్కారం సూర్యునే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉంటారు. అలానే ఆ రసిద్ధులైన కవులు కూడా తలవి పెట్టుకొని గౌరవిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా. మొట్టమొదట పరిశుద్ధమైన దర్శనంతో సూర్యుని చూస్తారు ప్రతివాడు. ఎల్లడనేక రూపుడగు ఈ మహితాత్మ భజించు వేళ సంధిల్లిన తారతమ్యముల్ దేశములన్ స్వకృతి ప్రమాణముల్ చెల్లె శుభాశుభములై చెందగజేయు నిమిత్త మాత్రము ఈ ఎల్ల గ్రహములై పరమ సృష్టి రహస్య నిబోధకములై. ఎక్కడ చూస్తే అక్కడ ఒకే రూపంతో ఉన్నాడు. ఈ గొప్ప మహాత్ముడు సేవిస్తున్న సమయంలో వస్తున్నటువంటి తారతమ్యములు కూడా అనిదేశాలు కూడా వాళ్ళ యొక్క ప్రకృతి ప్రమాణాలు కూడా సాధక పొందుతూ ఉంటాయి. శుభము అశుభము కూడా అన్నీ ఆయన చేస్తాడు. నిమిత్త మాత్రంగా ఎల్ల గ్రహములు కూడా చూస్తూ ఉంటాయి. అంతా సూర్యుడే, కానీ గ్రహాలు మాత్రం నిమిత్త మాత్రంగా పరమ సృష్టి రహస్యంగా బోధకంగా ఉంటాడు. ఎవరిది ఎంత సేయ ఫలించునది అంతియకాక లోక బాంధవునకు తారతమ్యములనంతగునెట్లు నిజాశ్రితాళిపై అవురా సతముని మహితుని ఆశ్రితమై వనవాసతృప్తమయ్యు విరహమంద తప్పదటే ఉత్పల సన్నిధి పంకజాళికి. ఎవరైనా చెప్పినవి కూడా ఫలిస్తుంది తప్పకుండా. అంతేకాకుండా లోకబాంధవుడైనటువంటి తారతమ్యం లేకుండా అందరినీ కూడా ఒకలా చూస్తాడు. తన యొక్క ఆశించిన వాళ్ళని ఒకలా చూస్తాడు. అవురా ఎంత ఆశ్చర్యము. ఎల్లప్పుడూ కూడా ఈ మహితుని యొక్క ఆశించిన వాడికి వనవాసన తృప్తి కూడా అనుభవిస్తుంది. ఎంతో సంతోషంగా, ఎంతో మనసు ఆహ్లాదంగా అడవిలో ఉన్నట్టుగా విహారం చేస్తుంది. తప్పదు. ఉత్పల సన్నిధి పంకజాడికి కూడా తప్పదుగా వనవాసం చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఎక్కడికక్కడే మనసు నించుకాపి సమన్వయించుకో తక్కినగాక సమంచుకో దక్కినగాక ఈ బహువిధములు జీవిత యాత్ర ఘట్టముల్ చిక్కులు వెట్ట వాని అరసేసి స్వధర్మము నిర్వహింపగా తక్కునే ఏరికే నిధియు తక్కమిగాదే ముఠా సమస్తము. ఎక్కడ చూస్తే మనసు ఒక్కసారి ఆలోచించినట్లయితే, మనసు పెట్టి ఒక్క చూసినట్లయితే తక్కువ ఎలా ఉన్నప్పుడు అనేక విధములో కూడా జీవితయాత్ర ఘట్టములు అంతా కూడా చిక్కులు పెడుతూ కూడా అరచేతిని మూపును ధరించి, అరచేసి అంటే మూపును ధరించి తన ధర్మాన్ని నిర్వహించమంటూ సూర్యుడు అందరినీ కూడా ఎంత కష్టంగా చేయటం. ఇది సూర్యుడు కాదు, ఎవరికి కాదు. సుధా సమస్తము. ముధ అంటే విద్యాశబ్దార్థి అమరహ ఉందన్నమాట. అవ్యయం కూడా హాకి ధప్రత్యయం వచ్చింది, ముఖాధాతికి ధప్రత్యయం వచ్చి ముధ అయింది. వస్తే కప్రత్యయం వచ్చింది, దీర్ఘం కాల ఆ ఉంటుంది వస్తుంది. ఉషోదాచి వచ్చి హస్యానికి హస్తాకి దీర్ఘం వచ్చింది, వికల్పంగా వస్తే ముథా అయింది అన్నమాట.
అంటే మిథ్యార్థంలో చెప్పారు ఇక్కడ. అంతా మిథ్యే కదా, నిజం కూడా సంభవిస్తున్నాయి అని తలపోయిచు జనపతి సని నివాసం ఆ నిశామయముల్ కనుబడే పొడవై బాంధవ జన విరహ కథా ప్రసంగ సంతప్తములై. ఒక్కసారి చూస్తే బాగా రాత్రి అయిపోతుంది, నిశా సమయం సాయంత్రం రాత్రి అయిపోతుంది. ఆ దేవుని యొక్క విరహలో కూడా, ప్రసంగాల్లో కూడా దేవుని యొక్క దాంట్లో కూడి సంతత్వం లేదు. విరగజేయుల యొక్క ప్రేమ అనురాగాలు కూడా కలిసిపోయాము సంతత్వం. ఇందిరమ్ములై ఇందీవరమ్ములై వర్షాభిజుంభి శాద్వలములగుచు ఖంజరీటమ్ములై అంజనాచలములై కమటేంద్ర పృష్ఠభాగమ్ములగుచు బర్గమ్ములై వనవరాహమ్ములై పంక నిర్యత్సైరిభమ్ములగుచు ఇంద్రనీలమ్ములై ఇనతనూజమ్ములై కాళాహి దీర్ఘరేఖములగుచు కృష్ణవేణి తరంగరోచిష్ణు జలధి భంగములంబికాపాంగములుచులు కాలకంఠగళస్ఫుట నీలిమములు నిండే నిండే పొగలైరులు బ్రహ్మాండమెల్లా. ఇలా వస్తుంటే తుమ్మిదల యొక్క గొప్పదనం వర్ష విజయముల వలన శాద్వాల పచ్చికలు కూడా సంతోషంగా ఉండి ఇందివరాలు అయిపోయాడ పువ్వులు రాసిన ఆకాశ రెండు అన్నీ కూడా అంజనాశయంగా చీకట్లు అయిపోయాట. ఆ చీకటి ఆ కమఠేంద్రుని యొక్క అంటే కమఠేంద్రుడు అంటే కూర్మం. ఆ కూర్మం యొక్క వీపు మీదటువంటి ఎలా ఉందిట, పృష్ఠభాగంలో ఉందిట. పృష్ఠభాగం తాబేలుకి వీపు మీద అంతా గుండ్రంగా ఉంటుంది. అది అవయవాన్ని దాంట్లో మూసి ఉంటుంది. పైన దెబ్బ తగలు దానికి. ఆ వజ్రంగా నాకు చాలా బలంగా దాన్ని శరీరాన్ని కాస్తుంది అన్నమాట, కవచంగా. అలాంటి పృష్ఠభాగములు కూడా అలా ఉంటాయి. నాకు ఏ ఆపద తెలియదు, చూసుకుని చాలా జాగ్రత్తగా అలా ఉందిట. బర్గమ్ములై వనవరాహమ్ములై పంక శైలిహమ్ములగుచు నమ్మళ్ళ హాయిగా తిరుగుతున్నాయట. శ్రేష్టమైన అడవిలో శ్రేష్టంగా హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయట. బురద లేకుండా హాయిగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయట. ఇంద్రనీలమ్ములై ఇనతనూజమ్ములై కాళాహి దీర్ఘరేఖమ్ములగుచు. ఇంద్రనీలంలాగా అంటే మేఘాలు సూర్యుడు వెళ్తుంటే సూర్యుని యొక్క తనువులు అన్నట్టుగానే సూర్యకిరణాలు మేఘాలు మబ్బుచాటన తిరుగుతుంటే కాలం అనే దీర్ఘంగా కాలం అనే సర్పము దీర్ఘరేఖలాగా అంత మబ్బులంతా వ్యాపించినట్టున్నా. కృష్ణవేణి తరంగరోచిష్టు జలధి తుంగభంగమ్ములు అంబికాపాంగరుచులు. ఇంకా కృష్ణవేణి నది యొక్క మబ్బులా ఉండే కృష్ణవేణి యొక్క అందాలు, రుచులు, వాడి కాంతులు, వాడి కిరణాలు అన్నీ కూడా సముద్రంలోటువంటి తుంగభద్రల సముద్రంలోకి అన్ని నీళ్ళు వెళ్తాయి. తుంగభద్ర నదిలాగా అంబిక అమ్మవారి యొక్క భువనేశ్వరి యొక్క చూపులు ఓరకంట చూపులు ఉన్నాయి. కాలకంఠ గళస్ఫుట నీలిమములు నిండే పొగలైరులు బ్రహ్మాండమెండ. కళ్ళు నల్లగా ఉంటాయి కాబట్టి కళ్ళతో పోతే కాబట్టి శివుని యొక్క గళస్ఫుటమేటి నీలిమములు అంటే విషం కంఠం ఉండడం వల్ల ఆ నీరు నల్లని కమ్ములు లోకాలంతా కూడా ఈ పక్క బ్రహ్మాండం అంతా వ్యాపించింటారు. అమ్మవారి చూపులు శివుని యొక్క విషము రెండు కూడా నల్లగా ఉన్నాయని చూపించారు. బ్రహ్మాండ ఈ పక్క కలిసి ఆంధ్రరాజన్య కీర్తి దేహాంతరమ్ములు అనిమిషేశ్వరు దివ్య దేహమున కనులు కృష్ణవేణి ప్రవాహ చరిష్ణు చషములు అలరి తారలు గగన సౌధాగ్ర గృణులు అంటే కాంతులు. ఆకాశం అనే మేడ మీద తార నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి జషాల్లాగా. కృష్ణవేణిలో చేపలవి తిరుగుతూ సంతోషం కల్పిస్తుంటే ఆకాశంలో రాజుల కీర్తి అంతా కూడా దేవతల యొక్క కీర్తితోటి దేహం అనే కవుతుంటే కన్నులుంటే కృష్ణవేణి పరిస్థితితోటి అంతా కూడా నక్షత్రాలలాగా అన్నీ ప్రవహిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. కాంతి నక్షత్రాల కాంతి కూడా కిరణాలు కనిపిస్తున్నాయి. క్రౌమునార్థచంద్ర మధుర ప్రియమూర్తి యసంగే ప్రాచ్య దిగ్రమణీ లలాట రీతి
భ్రమరాంబిక మోమున కుంకుమాంకమై విమల మహేశరాగరస విస్ఫురత్ అర్ధనిమీలితాక్షమై సముదయత్ ఉత్పల ప్రకరన్ సంచిత పుణ్యమనోరథాకృతిన్. క్రమక్రమంగా అతచంద్రుడు చంద్రుడు సగమున చంద్రుడు అంతతో ప్రియంగా ఆహ్లాదం కనిపిస్తూ ప్రాకృతికకి మహాన కుంకుమ భ్రమరాంబ యొక్క కుంకుమ రేఖగా ఉందిట. అలా స్వచ్ఛమే ఏంటి శివుని యొక్క రాగంతో విస్ఫురమైంది అర్ధనిమీలతో చూసినటువంటి అర్ధనిమీలంగా శివుని యొక్క కన్ను అమ్మవారి కళ్ళు అర్ధనాశుడు కళ్ళు ఎలా చెప్తున్నారు. ఉత్పల ప్రకారంగా సంచిత పుణ్య మనోరథ పవిత్రమైనటువంటి మనోరథంతో ఆకృతిగా మనస్సును ఆహ్లాదించేది వాడు చూపులు ఉన్నాయి. కలువలు తారకలు యుగ యుగముల నాటి నిజానుబంధములు వలవల గ్రక్కెను అనగబా భాసిలే వెన్నెల తన్మిథ ప్రసంగల్ లలిత ఘాషలు కొనుచున్ కల్గునొకానొక చిత్త విస్మృతిన్ కలవరములు బయల్పరిచే కౌతుకారీర అహరహ కథాకృతుల్ ఆ కలువలు తాహు రెండు కూడా వేళ్ళువా ఎప్పుడెప్పుడో యుగాల నుంచి వస్తుంది తన యొక్క అనుబంధాలు వేళ కొత్తవి కాదు. అందువలవలాగా దొక్కినట్టుగా ప్రకాశిస్తూ ఆకాశంలో వెన్నెలా మెరుస్తున్నాయంట. ఈ రెండు కలవటం వలన ఆ ఆ కలుడు యొక్క ప్రసంగంతో మాట్లాడుతున్నట్టు రైత భాషలుగా ఉంటుగా భాషలు ఊకుంటూ ఒకనొక చిత్త విస్మృతి మనసులో కుదిరిన ఆనందం వింటూ మనస్సు ఆహ్లాదపడుతుంగా అయిపోయింది. కలవను కూడా బయలుపరిచేట కౌతుని వాళ్ళ యొక్క ఆకృతులుగా చూస్తుంటే అలా చూసి కలవరపాటు ఆస్తి ఉండిపోతారు. నిలువున కన్నులై ప్రకృతి నింగి కనుంగొన హాసచంద్రమై నిలువున కన్నులై ప్రకృతి నిండి కనుంగొని చంద్రహాసమై నింగి కనుంగొని చంద్రహాసమై తలపుల కందియందని విధమ్ములు పుట్టి సుదూరవాసి విహ్వరతమ్ములై క్షణమ్మున మహాముదమందే విహుత్వ సంపదన్. నిలువున కన్నులై శరీరమంతా కళ్ళపై ప్రకృతి ఆకాశంలో కానీ చిరునవ్వుతో చంద్రాకారం పొందిన అలా నిలువులా కలిసిన ప్రకృతి కూడా ఆకాశం అంతా చూసుకుని చంద్రహాసం చంద్రుని కన్నులాగా ఆయన తలపులు కందియందని తలపుల యొక్క అందమైన రీతులు అనేక విధాలు పుట్టి చాలా దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి మనస్సులు కూడా విహ్వలితమైపోయి మహా సంతోషాన్ని పొందే ఐశ్వర్య సంపద వలన. నీవు నాలో నిజము ఫలాక్షి నీవు నాలో నుండి నిజము నారాజ ఏవం విధములైన ఈ భాగ్యములను భావిభూత విభేదం భావము కలదే. అద్వైత మతం నేను నీలో నువ్వు నా చేసిన చూడబట్టే కదా నీవు నాలో ఉన్న సంగతి నిజమే కానీ నా సంగతి ఎలా తెలిసింది నేను చూశాక కాబట్టి ఎలా నీవు నాలో ఉన్న నాకు ఎలా తెలిసింది నువ్వు చూశాక నన్ను చూశాక నువ్వు నాకు నిజంగా నేను ఉన్నా అనుకున్నా అని చెప్పాడు. ఏవం విధములైన ఈ భాగ్యములకు భావిభూత విభేద భావము కలదే. విభేద దాంట్లో అనుకెందుకు ఈ విధంగా అనుసు వారుల చిత్తములు పలికెను అన్నట్లు కొమ్మావిపై తన పుణ్యాంగన గూడి కోకిలకు ధ్వానము కావించి ఆ ధ్వనులన్ నిత్య సమాగమ ప్రియములున్ తన్మాధవా ఆదేశ రూప నిదాకమున్ భావి సూర్య జనన ప్రారంభములు దోపగన్. అలా ఉండగా అలా వాళ్ళ యొక్క చిత్తాలు అలా పలికయ్యా లేకపోతే ఆ చెట్టు యొక్క ఆ చిగురు మీద కొత్త మామిడి చెట్టు మీద కొత్త అప్పుడే వచ్చిన కొమ్మ మీద కూర్చొని తన పుణ్యాంగంతో కూడినటువంటి కోకిల మగ కోకిల అలా కూసిందా కుహూత్వానంలో అని ఆ ధ్వనులు నిత్యం కూడా సమాగం సంతోషంగా ప్రియుల యొక్క మాటలాగా మాధవుని యొక్క అంటే వసంత మాసం వచ్చింది అనేటువంటి ఆ రూపం నిదాకము మేఘమును భావి సూర్యుడు మళ్ళీ సూర్యుడు రేపు వస్తాడులే అన్నట్టుగా ప్రారంభము స్వభం మళ్ళీ తెల్లారి సూర్యుడు వస్తాడని మళ్ళీ రాత్రిలో గడిచిన చెప్తున్నారు. ప్రతిగేహమున శంకర స్తుతి పర ప్రౌఢాంగన గాన భావిత కంఠముల కోయిలల్ మరసే తన్వీతామ్ర బింబాధర ప్రతిమానము
ఉదయార్కబింబము ప్రభా పర్యాప్తదేహ నేత్రాబ్జము అంచిత చైతన్యమసంగి పేర్మిన్ అలరించన్ జీవలోకమూలన్. ప్రతి గ్రహంలో కూడా నేను ప్రౌఢాంగనాలు గానంతో శంఖస్థుతి చేస్తున్నట్ట, కోయిలు పాడినట్టుగా పాడుతున్నట్ట. ఆ స్త్రీల యొక్క వింబాధన చూస్తుంటే ఆ వింబాధన ఎలా ఉందో స్త్రీలకు వింబాధన అప్పుడే వికసిస్తున్న సూర్యబింబంలా ఉందిట. ఆ కాంతితో చక్కగా సంతోషంగా మళ్ళీ వాళ్ళ నేత్రం అనే పువ్వు పద్మాలతోటి చైతన్యం వస్తున్నటువంటి విధంగా ప్రేమగా జీవలోకాలు మినుముట్టి అలా అయింది. ఇప్పుడు గ్రీష్మ ఋతువు. ఇప్పటిదాకా మనం అయ్యేందా రాజు యొక్క ఆశయం చెప్పుకున్నాము. ఉత్తముల యొక్క సమాల స్నేహాలు ఇప్పుడు గ్రీష్మం చూస్తున్నాయి. పడవచ్చు గ్రీష్మమున ప్రావడే మధుపాన గోష్ఠి కోయిల స్వరము తగ్గే జలించే అడుల్ సుమడోల ఖేళనమ్ములు అలరుల కోయిటల్ కొరతలయ్యను సద్దు మడంగే త్రెమ్మెరల్ చిలుకలు గోరి వంకను సిగ్గులు చెందే నవోఢ పోలికన్. ఆ గ్రీష్మ ఋతువు ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, ఎండకి పడపడా వస్తుంటే ఆ ఎండకి ప్రావిడి అలవాటు పెట్టి మధుపాన గోష్ఠి కూడా కోయిల యొక్క స్వరం కూడా తగ్గిపోయింట. మధుపాన గోష్ఠి ఒక బాధ అయిపోయింది, కోయిల యొక్క స్వరం తగ్గిపోయింది. చెలించే అల్లు అని కూడా పూల యొక్క డోల ఖేళన కూడా ఆగిపోయింది. అంటే పూలు కూడా సరిగ్గా ఉండట్లేదు. ఎండాకాలంలో పూలు సరిగ్గా ఎండకి ఎండిపోతాం చూస్తుంది కదా. కోయిట కూడా కొరత అయిపోయింది, సద్దు మడైపోయింది. చల్లగాలి కూడా తిమ్మిరండి చల్లగాలి అవి కూడా సద్దు మడిగాయి. చిలుకలు కూడా గౌరవంకు కూడా సిగ్గు చెందే నవోఢ పోలికలాగా అప్పుడే కొత్తగా పెళ్ళైన స్త్రీలాగా పెళ్లి కూతురు పెళ్ళికొడుకులాగా వాళ్ళిద్దరు కూడా గోరువంకల చిలుకలు కూడా సిగ్గులు చెందాయి, సిగ్గుపడ్డాయి. ప్రాచ్య దిగ్దేశ నృపసారభౌముడగుచు అగుచు ఉత్తరా పథ చైత్ర యాత్రోత్సవమున అంధరాజన్య చెటుల సౌరాగ్ని బోలి గ్రీష్మభానుడు దిక్కుల కెరళి వెలిగే. గ్రీష్మభానుడు అన్ని దిక్కులు కూడా వ్యాపించాడు. ఎలా ప్రాచ్యదేశం యొక్క నృపసారభౌముడితో ప్రాగదేశాన్ని తూర్పున బాగా మహారాజు కింద వెలుగుతూ ఉత్తరాభాన వెళ్ళి జయత్ర చేసినట్టు ఉత్సవంలాగా ఈ ఆంధ్రరాజుల యొక్క హృదయాల్లో పరాక్రమంతో కూడిన సౌలభ్య నైపుణ్యంతో పరాక్రమంతో కూడిన అగ్నిలాగా వికసిస్తూ సూర్యభానుడు అందుకులు కూడా ప్రకాశించాడు. ఎన్నగే ఇక్కడి నుంచి ద్విపద మంచి ద్విపదం చెప్పుకున్నా కానీ ఎసగ నవమాలికలు పొసగను శ్రీషములు ససిచెడియ కేదకులు ముసిరికొనే మల్లెలు మిసిమిసి పడే సంపెంగలు మిసమిసమన పనసలు ఉసికొని ఏ జంబులు కొసరికొనే మావులు దశలదిమే ఖజ్జురుగులు గసిమెసగే పూగములు ససిచెడి ఏ సస్యములు కుసికొని ఏ కాడ్పులు గుసికొని ఏ కాడ్పులు మసలే మృగకృష్ణికలు గుసగుసల పాములై దశ మెత్తుకొని మసకలు ఆసియాడని కత్తిరాయట. ఎలాగట నవమాలికలు బాగా ఎక్కువ శీర్ష కుసుమాలు కూడా అలా వచ్చి అవి వికసిస్తున్నాయి, మెత్తగా ఉంటాయి. ఎండకి వాడిపోతున్నాయి. శీర్ష ఉంటే ఎర్రగా మెత్తగా ముద్రంగా ఉంటాయి, అవి కూడా వాడిపోతున్నాయి. ఇంకా అలాగే ససిచెడి కేదకులు కేదకులు అంటే సంపెంగ పూలు, మొగలి పూలు, ఆ పువ్వులన్నీ కూడా పువ్వుల రకాలు అవన్నీ కూడా మల్లెలు కూడా అలా ముసుకొని ఎక్కువ మల్లెపూలు వస్తాయి కాలంలో గ్రీష్మ అందువల్ల మరి ఎండాకాలం మిసిమిపడే సంపెంగ పూలు బాగా వస్తాయి ఎండాకాలంలో. ఆ సంపెంగ నేను మిసిమివాడే ఇక్కడ మిసిమిసడే పనసలు ఎండాకాలంలో పనసపళ్ళు వస్తాయి. ఉసుకులిపేట జంబూ పొలాలు ఇలా కొసలు మామిడి పళ్ళు వచ్చేట. ఇలా మామిడికాయలు దశలదిమే అన్ని దిక్కులు కూడా ఖర్జూర పూలు వచ్చేట. కసిగా మసిగా పూగా అన్ని రకాల పూలు కూడా వచ్చేట. పూగములు అది ససిచేయడం అందం పోయింట. సస్యములు కుసిపోయింది గాడ్పులు సస్య పంటలు ఎండిపోయాట. గుసుకనే గాడ్పులు కూడా ఎక్కువ వేడిగాడుపులు అయిపోయాయి. అలా ఈ విధంగా మసలే మృగతృష్ణి కాదు అంతా ఎండమాములు అయిపోయింట. బుసబుసలా పాములు అయిపోయాట. అన్ని దిక్కుల్లో కూడా ఎత్తుకొని మసమసగా అసలు ఆడేట. పాములు అన్ని కొద్ది అని తిరిగి అంత అయిపోయాట. ఈ విధంగా నరహరి భయదముడు అగుచున్
శరభమ్ములు పెరిగే ఉష్ట్రశీయములు క్రొవ్వన్ ఖరతురగోద్భవములు కంచర గాడిదలు ఒండ్రబెట్టే సంరంభమునన్ సంభ్రమ తుట్టుపాడుతోటి పాడుతోటి ఎండలు తట్టుకోలేక నరులు కోతులు అనేక జంతువులు కూడా ఆకాశంలో కింద పక్షులు జంతువులు కూడా మృగాలన్నీ కూడా గుర్రాలు ఒంటెలు అవన్నీ కూడా కులిబెక్కిన వాయిదేపేట అలా గిట్టలతోటి గుర్రాలు కూడా ఎగిరిస్తున్నాయి. అలా కంచరగాడిద ఆర్డర్ పెట్టింట గాడిద ఆర్డర్ పెట్టిందంట. గాడిద తర్వాత ఉష్ట్రజేమో ఒంటెలు కూడా పరదేశ దురుసులను పడమసి పరివిడునట్లు మృగతృష్టులకు భార్య మృగకులము మాసిపోయిన జాతి వాసనలు చవి చూపే వేగోక వెడైన పిల్లగాలి ముంగిళ్ళ విడిసెయ్య దొంగున్న జవరాండ్రు మగల పయ్యదలో మాటు మాగిరి ప్రొద్దు వేడికి సంగదిద్ది మూటలు గట్టి పొలము పోయి కృషివరులు వేగా ఎవరి పనిలో వాడు చేసుకున్నారు. ప్రదేశానికి ఎలాగైతే వెళుతూ ఉంటామో బాబా మృగతృష్ణ దగ్గర నుంచి అంబాబాయి కొండలేని రాని ఎండమావుల్లో ఎలాగైతే వెళ్తుంటే మృగకులం అంతా కూడా వెళ్ళిపోయింది. అక్కడ ఆశ్చర్యంగా వెళ్ళిపోయాడు. పరివిడినట్లుగా ఉంది, పరిగెత్తినట్లుగా ఉన్నాయి. అలా జాతంతా కూడా మాసిపోయి అంతే వాడిపోయిన జాతంతా కూడా వాసనలు కూడా చవి చూసే కానీ ఏం లేదు. పిల్లగాలి అంతా కూడా వేడిగా కాలుస్తుంది, చల్లగాలి ఎక్కడా లేదు. ముంగిళ్ళల్లో హాయి పడుకుంటారు అందరూ కూడా, స్త్రీలందరూ గుమ్మాల్లో పడుకుంటారు. వాళ్ళని శాత ఎండలు తట్టుకోలేక మగల బయ్యదలో మాటు ముగని పొద్దువేడికి ఇంకి పొద్దులు లేచిపోయి సంకలు సర్దిముట్లు కట్టుకొని పొలాలకు వెళ్ళిపెట్ట కృషి వెళ్తాను తొందరగా. చెట్టు నీడలు కొన్నట్టి బాటసార్లు అంతంత పొదలిది ఆ ఛాయలంద నీరు పోతల వెడ నింటి నారి మ్రోత నిండి సందడి సరువ పందిళ్ళ ఎండు సరువ పందిళ్ళ కూడా నీళ్ళు ఉంటే ఆ కాలంలో ఉండేదన్నమాట. చెట్టు నీళ్ళలో నుండి పడుకుని అందరూ కూడా బాటసారి గోబా వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది ఎక్కడుందా అని చెప్పి మళ్ళీ ఇంకో చోటకి ఎండ చోటకి లేని చోటకి వెళ్ళిపోతున్నారు. నీళ్ళ గురించి కూడా ఇంటి నారి నీళ్ళు మోసుకుంటున్నట్ట. ఇలా సందడి చలువ పందిళ్ళలో కొన్ని తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి కూడా అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్ట. దంభకేసరి ముహుర్దృంభితాస్య స్ఫురత్ దంశిధారకు ఆధారధార క్రూర తక్షక తీష్ణ ఘోర దంశాంకుర అంకురత్ ఛాయా అళి బ్రహ్మచారి పాళి సైరిభాసుర సైరభిత్తు యక్ష నఖర ధారామిద సఖగుణము భార్గవ స్వధితి తీవ్ర ప్రభా స్పర్ధాళు ఖద్యోతరోష రింఘణగణము దళిత పరిపంథి గజదళ ఝరము భ్రత్న నిర్యద్భస్తి అభ్రభిద్విపేంద్ర కుంభ కాశ్మీర పంకాద్ర కుంభనము భీష్మ ప్రతాపం కరమింట మండు నిప్పుల చెరుగు కారండ నుండి దండ పనులెన్నో తీర్పు దుడ్డండ పిలువు వేగుజామున ప్రియురాలి విడల కంటి చునుకు చూపుర తరల వెరపు గడిచే గ్రీష్మ మహోప విసుత్వర తురాభీనము శుంభద్వల అచ్చిష్మత్ తర్జిత ధూర్జటి స్ఫటితాత్తిక నేత్రము ఉగ్ర ఉష్మ ప్రద్రుత బాడవజ్వలన జాలోద్గారాభిధీరముగా ఉష్మత్ప్రక్రమమేజే పృచ్ఛణువునంతూష్ణాంసు సాక్షాత్కృతి సుడిగాలుల్ మినుదాక నూతులగుచున్ సూచించి వర్షాస్ఫురత్ జడితి స్వైర నదీ వివర్తగతులన్ చారిత్ర శుద్ధిస్థితిన్ కడు త్రుటులెడు సన్మనోను కృతులై కనిపించి
పల్తేజి కొన్నడకలు దిద్దిన చక్ర కంచక్రమణ విజ్ఞానము రూపించడిన్ తాత చెప్పు.